హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చల్లగా తీయగా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీమ్ని చూస్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు కదా. మరి ఈ కూల్ డిజర్ట్ని మనకు నచ్చిన ఫ్రూట్తో ప్రిపేర్ చేస్తే ఇంక వదులుతామా? ఈరోజు సింపుల్గా కస్టర్డ్ ఆపిల్తో క్రీమీ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మరి ముందుగా బాగా పండిన కస్టర్డ్ ఆపిల్ని తీసుకొని దాని సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ పైనాపిల్ గుజ్జుని అండ్ హాఫ్ కప్ పల్పుని తీసుకోవాలి. వీటితో పాటు హాఫ్ కప్ మిల్క్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్, 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకు మంచి క్రీమీ అండ్ కూల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది మనం తీసుకున్న ఫ్రూట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. కానీ మనం ఏ ఫ్రూట్ని తీసుకున్నా బాగా పండిన ఫ్రూట్ని తీసుకున్నట్టయితే మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ సింపుల్ స్వీట్ అండ్ కూల్ డెజర్ట్ని ట్రై చేసి మీ పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇచ్చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.